సమాజంలో కష్టాల్లో ఉన్న పేదలకు తమ వంతు సాయం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో ఇటీవల మరణించిన మాసవరపు ప్రసాద్ తల్లి మాసవరపు సీతకు రాయవరపు సత్యభామ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నేచురల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు భవానీ అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యభామ మాట్లాడుతూ సమాజంలో కష్టాల్లో ఉన్న పేదలకు తమ వంతు సేవలు అందించేందుకు తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మురమల సత్యవతి, కడియాల లీలాకుమారి, ఏలూరి రత్నం, పులపకూరు సుధారాణి, కడియాల రమ్మ, కడియాల లక్ష్మి, కందుల రత్నం, గోర్ల పద్మ, కింతడ లక్ష్మి, ఎం విజయభారతి, వేలంగి వీరబాబు, గోరింత సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు ఆవిడకి ఐరారోగ్యాలు ఇచ్చి ఆ కొడుకుని ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఆ అమ్మాయికి అనేక విధాలుగా ప్రభుత్వం అలాగే మేము ఉన్నటువంటి ఇక్కడ మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం, కానీ అలాంటి కార్యక్రమాలు కాదు. ఇవాళ నిజంగా ఒక మహిళగా అమ్మాయి పడుతున్న బాధ చూస్తుంటే మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటివి ఎందుకు చేస్తున్నామంటే ఒకరికి తెలియాలి ఈ బాధ పడుతున్నారు, ఏహో ఇలా జరుగుతుంది కదా అని ఆలోచన ప్రతి మహిళ కూడా వచ్చి ఆ అమ్మాయి సాయం చేస్తారని తప్ప ఇదేదో మేము పబ్లిసిటీ కోసం లేకపోతే ఇంకో విధం కోసం వచ్చి చేసిన కార్యక్రమాలు కాదు. ఒక సామాజికవేత్తగా చుట్టూ ఉన్న మహిళలందరూ కూడా ఇవాళ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు చేయి పట్టుకుని ఒక భగవంతుడికి ఒక పుష్పంతో ఒక మాలగా వేస్తే భగవంతుడికి ఎలా వేస్తామో కష్టంలో నా తల్లికి ఆ కొడుకు బాధకి మర్చిపోవడానికి మేము చేసింది ఏమీ లేదు, కానీ ఇదో చిన్న వృత్తాపత్తి సహాయంగా మేము చేయగలుగుతున్నామంటే మాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అలాగే వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో మేము ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా పుట్టినరోజు అవనండి ఇంకోటి అవనండి ఏది ఉన్నప్పటికీ కూడా ప్రతి మహిళ కూడా నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి వారికి మనం సహాయం చేయడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక మంచి ఆలోచన అనుకుంటూ ముందుకు చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సెలవు తీసుకుంటాం. మాది 39వ వార్డు అండి. సీత గారు చాలా గొప్పలో ఉన్నారండి. గొప్పలో ఉంటే మరి మణిగారి సహాయంతో మేడం గారు చెప్పగలను మణిగారి మాట ఆలకించారు, చాలా సహాయం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా వీధులు అందరికీ కూడా ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు సహాయం చేస్తున్నారని మాకు తెలిసింది, కానీ మేము వెళ్ళి మేడం గారిని సంప్రదించలేకపోయాం. మణి గారితో చెప్తే నేను చెప్తాను భవానీ గారు చెప్పామండి, చెప్తే నేను చెప్తానమ్మా అని చెప్పి సహాయం చేశారు. మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి.